తిరుపతి విమానయానం సామాన్యుడికి గగనమే. తిరుపతి మార్గంలో విమాన ఛార్జీలు పెంపై తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ లక్ష్యాల్లో ఒకటైన సామాన్యుడికి విమానయానం ఆశయానికి విరుద్ధంగా ఈ ఛార్జీల బాధలు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన ఛార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి గోవా 3,000 నుంచి 6,500, ఢిల్లీ నుంచి 3,900 నుంచి 7,000, చెన్నైకి 2,500 నుంచి 4,000 కొన్న ఛార్జీల కంటే తిరుపతి రూట్లను అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ తిరుపతి మధ్య కనీస ఛార్జీ 6,000 నుంచి ప్రారంభమై 9,500 వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 14,500 చేరుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి హోర్ముజ్ బంద్ అంటూ జలసంధి బయట, అమెరికా లోపల ఇరాన్ దిగ్బంధం, ఇరాన్ పోర్టులకు నౌకలు రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా నేవీ ఏర్పాట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. టైమ్ అంటూ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ నేడే ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు. దేశంలో తొలిసారిగా ఏపీలో టెస్ట్ బెడ్, ఎస్ఆర్ఎం మేధా టవర్స్లో స్వదేశీ కంప్యూటర్లు, క్వాంటమ్ హార్డ్వేర్ పరీక్షలకు అంతా సిద్ధం. గ్లోబల్ లీడర్గా ఏపీ ఎదిగేందుకు దోహదం, సంక్లిష్ట సమస్యలకు క్వాంటమ్ సత్వర పరిష్కారం, ఔషధాల నుంచి వ్యవసాయం వరకు ఉపయుక్తం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఇస్లామిక్ రాజ్యంగా భారత్, అందుకే గజ్వే హింద్ మొదలుపెట్టాం, అల్ ఖైదా